నువ్వు ఎలా వెళ్ళావు అలాగే తిరిగి వచ్చాకోదు. ఏమ్మా 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు 1 ముక్కు అన్నిటితో వచ్చాగా. ఏంటి ఇది? నేను సీరియస్ అడుగుతుంటే నువ్వు వెళ్ళకోళంగా మాట్లాడుతున్నావు. నేనింత జాలీగా ఉన్నానంటే సీరియస్ గా ఏం జరగలేదనేగా మారుతాం. ఓకే. మోహనా, వాడెవడో చెప్పు. ఒక చిన్న క్లూ ఇవ్వు చాలు. వాడిని ముక్కలుగా నరికి డ్రైనేజీలో కలిపేస్తాను. ఎవడు వాడు? అడుగుతున్నారు కదా, ఎవరో చెప్పమ్మా. మోహన, నువ్వేం భయపడకు. ధైర్యంగా నాతో చెప్పు. ఎవడు వాడు? ఇందులో ఏ తక్కువ లేదు. కమిషనర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. సొంత కూతుర్ని పట్టుకోవడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పరా ఎవరతను? చాలే ఆపు. ఇదేమన్నా కోర్టా? నా కూతుర్ని అడగడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇది మన అమ్మాయి విషయం. అర్థం లేకుండా ఏదో ఒకటి చేసి పేపర్ వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వకండి. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు చెప్పమ్మా ఎవరతను? ఏయ్, నీకు సపరేట్ గా చెప్పాలా? పో. చూడమ్మా, బాగా అలసిపోయి ఉంటావు, పడుకో. తర్వాత నాకు మాత్రమే చెప్పు ఎవరో అతను. ఇప్పుడు అడిగినా సరే తర్వాత అడిగినా సరే నాకు తెలిసింది ఒకటే సమాధానం. అతనెవరో నాకు తెలీదు. కళ్ళకు గంతులు కట్టి అడిగి తీసుకెళ్లాడు. అతనికే కష్టం అనిపించి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరతను అని ఎవ్వరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నేను టైర్డ్గా ఉన్నాను. సారీ డాడ్. కొంచెం వాసన పిలుస్తారా? నేను వెయిట్ చేస్తాను. ఇంకా ఎంతసేపటికి వస్తారా? వచ్చేస్తాడండి. బాసు, ఎవరో మోహన్ ఆట చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. నేను ఇక లేనని చెప్పండి. రైట్, ఎవరు ఫోన్ చేశారో సరిగ్గా కనుక చెప్పగల? లేడం దున్నపోతా. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేదు ఒక ఆడపిల్ల ఫోన్ చేసింది ఏమిటా అనుకున్నాను. మొత్తం కొట్టేకిరా. సొల్లు వాగుడు అప్పి చెప్పింది కానీ అదే వద్దునది నొక్కేకు. నమస్కారం అక్క. హాయ్ ముద్దు. ముద్ద ఎవరి అమ్మాయి? నేను చెప్పలే, క్లైమాక్స్ పార్టీ కమిషనర్. ఓ ముక్కుమేను. అవునవును, ఆయనే. అమ్మా ఆగు. అక్క నీ పేరేంటక్క? మోహన. మగాడి పేర్లో ఉంది. పోలీస్ ఫ్యామిలీస్ లో అంతేనేమో. మోహన. మోహన ఆ పేరు నాకు సినిమా అయ్యాం. నేను సినిమా చూడడానికి రాలేదే. నేను అప్పుడే అనుకున్నాను వెయిట్ చూడడానికి వచ్చిందని. అదిగా వాక్కు కాయినందా? లేదు. ఏందమ్మా? భయపడకండి, ఇంట్లో చెప్పకుండా వచ్చానే. దేనికి? నేను చూడటానికే. నేను చూడడానికి, వాసన చూడడానికి. నీవు ప్రేమలోకంలో విహరించే విహంగానివి. విజయం తథ్యం. బాస ఎక్కడ? ఆఫీస్ రూమ్ లో, ఆటోలో లేడ్రా. రే ఏంట్రా రే? థియేటర్ లో. కరెక్ట్. ఓకే, ఫాలో మీ. మీకు వాచ్ కావాలి కదా, ఈ 5% తీసుకెళ్ళండి.
మరి అదే మరి ఇదే మీరండి ఎక్కడ? ఇక్కడే కపాలి. థియేటర్లో వాసు లేపే ధైర్యం నా ఒక్కడికే ఉంది. అవును, నేనేంటో నా తెలివేంటో చూడండి. వాసు, 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 వాసు. ఎవరో వాడు చెప్పుతో కొడతాను నీ అమ్మయ్య. ఎందుకు వచ్చావు? చెయ్యలా ఉంది. నీ గురించి నేను ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా శ్వాస బిగపెట్టుకుని వచ్చాను వాసు. నేను శ్వాస వదిలితే విసికి వాసన వస్తుంది, మాటలకి చెవులు బద్దలవుతాయి. ఆహా. మాట శ్వాస సరిలేని వాడివి అంత బాగా ఎలా పాడావు? హాయ్, అది నీకు అనవసరం. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేసిన అనిపిస్తోంది. నాకు నిన్ను ఎందుకు వదిలొచ్చానో అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు, దీన్ని చూడు, వెండి తెర. ఇందులో ఒక్క సినిమా కూడా చూడు. వాసు, దానికి దీనికి అన్ని కళ్ళబొల్లి బట్టలు, కన్నీటి కథలు. అరవకు వాసు. వెలుగును బట్టి నీడ పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతగా అంత నీ గతం అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతం నేనుంటాను వాసు. ఇలా చూడు, నన్ను ఇద్దరు కన్నాను, నలుగురు మోస్తారో లేదో తెలియదు. నాకెవరూ అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడిని లేపకు. పో, పోవే. పోతాను. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం లేదు. నిద్రపోతున్న నటిస్తున్నావు. నటించే వాళ్ళని లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను. కానీ ఆ అమ్మాయి జీవితాంతో ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిడిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్